డబ్బు వడ్డీ లెక్కలు తీయడం బ్యాంకర్లకు తెలియదేం కాదు. ఇచ్చిన అప్పు ఎలా వసూలు చేసుకోవాలో వారిది అందవేసిన చెయ్యి. కానీ ఓ రైతు పంట రుణం విషయంలో లెక్క తప్పింది. పుష్కరకాలం తర్వాత రైతు అప్పు కోసం బ్యాంకుకు వెళ్తే గానీ బకాయి ఉన్నట్లు చెప్పలేదు. ఆశ్చర్యానికి గురి చేసే ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. బ్యాంక్ అధికారులు ఇచ్చిన అస్పష్టమైన పత్రాలతో సతమతమవుతున్న బేల మండలం తోయగూడకు చెందిన ఈ రైతు పేరు యాళ్లవార్ నర్సన్న. తోయగూడలోని సర్వే నెంబర్ 48/ఏలో అతనికి 3.30 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా బేల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 2013లో 40,000 పంట రుణం తీసుకున్నారు. 2 ఏళ్ల తర్వాత అప్పటి ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించింది. అందుకనుగుణంగా 2015 ఫిబ్రవరి 21న 13,990తో ఒకటి 42,593 రూపాయల మరో రసీదుతో పంట రుణం మాఫీ అయినట్లు రెవెన్యూ అధికారులతో కలిసి బ్యాంక్ అధికారులు పత్రాలందించారు. ఈ జూన్ మొదటి వారంలో పంట రుణం కోసం బేల బ్రాంచిని సంప్రదించిన నర్సన్న తన పేరిట ఎలాంటి రుణం లేదని మిగిలిన బ్యాంకులకు చెందిన ఎన్ఓసీ పత్రాలు సమర్పించాడు. రుణం మంజూరవుతుందని భావిస్తున్న తరుణంలో అసలు విషయం బయటపడింది. 2013లో తీసుకున్న 40,000తో కలిపి 83,000 బకాయి ఉన్నట్లు పిఏసిఎస్ అధికారులు చెప్పారు. పుష్కర కాలంగా రుణ ప్రస్తావన చేయకుండా ఇప్పుడు మొండి బకాయిగా చూపించడంతో బాధిత రైతు జిల్లా అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. నాకు 3 ఎకరాల 30 గుంటల భూమి ఉంది సార్, పంట భూమి. దాని మీద బేలా మండల్ బేలా సొసైటీలో 2013లో 40,000 రూపాయల రుణం తీసుకున్నా సార్. అందులో 10,000 రూపాయలు షేర్స్ కట్ చేస్తూ 1,000 రూపాయలు డాక్యుమెంట్ ఛార్జ్ కట్ చేసుకొని 29,000 రూపాయలు నా చేతికి వచ్చినాయి సార్. అది 2013లో తీసుకున్న తర్వాత 14లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ 14లో రుణమాఫీ చేసిండు. అప్పుడు నాకు 13,990 రూపాయలది రుణమాఫీ పత్రం కూడా ఎంఆర్ఓ గారి నుంచి సొసైటీ వాళ్ళు ఇచ్చిండ్రు. తర్వాత 2-3 నెలల తర్వాత 2015లో అప్పుడు 42,523 రూపాయలని దాంట్లో ఉన్నది. ఇప్పుడు కలుపుకుంటే నేను తీసుకున్న 40,000కు ఈ 42,000 ప్లస్ 14,000 అది 10 రూపాయలు తక్కువ కలిపితే నాది మొత్తం రుణమాఫీ అయిపోయిందని నేను దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి తీసుకొని మళ్ళీ బ్యాంకుకు పోయి మళ్ళీ కొత్త లోన్ తీసుకోలేదు సార్. ఈ సంవత్సరం జూన్లో 6వ తారీఖు అట్లా బ్యాంకుకు పోయి అడిగితే నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకురా అని ఆ బ్యాంకు నుంచి ఇచ్చిండ్రు నాకు. ఏ బ్యాంకు నో డ్యూ సర్టిఫికెట్లు బేల ఇస్తే అన్నిటి నో డ్యూలు తీసుకొని బ్యాంకులో సబ్మిట్ చేస్తే మేనేజర్ గారు సొసైటీలో చెక్ చేసి 83,000 రూపాయల 200 చిల్లర నాకు ఇంకా బాకీ ఉన్నది అని చెప్తున్నారు సార్. సమస్యను బాధిత రైతు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. పిఏసిఎస్ పరిధిలో జరిగిన లోపాలను గుర్తిస్తామని అధికారులు మాట వరుసగా పేర్కొనటం విస్మయానికి గురిచేస్తోంది. సొసైటీ వాళ్ళు ఏంటంటే ఇంత బాకీ ఉన్నారు అనేది దీర్ఘకాలికంగా లీగల్గా నోటీస్ ఇవ్వకపోవడం వల్ల ఒక చిన్న ప్రాబ్లం ఏర్పడడం జరిగింది. అతనికి లీగల్గా నోటీస్ ఇవ్వడం జరిగితే రుణమాఫీ వచ్చిందా రాలేదా ఆయన న్యాయం కోసం ఆ పత్రాలు వెరిఫై చేసుకొని మిగతా డబ్బులు కట్టేవాడేమో. దీని గురించి అతను మా ఆఫీస్కి రావడం జరిగింది. అతని సమక్షంలో విచారణ జరిగింది. మేము సంఘం వాళ్లకు లీగల్గా నోటీసులు ఎందుకు ఇవ్వలేడు అనేది ఒక మెమో జారీ చేయడం జరిగింది. అది ఇంకా సమాధానం రాలేదు. ఆ సమాధానం వచ్చినాక ఇంకేదన్నా ఉంటే వెరిఫై చేసి అతనికి న్యాయం జరిగేది ఉంటే తప్పకుండా న్యాయం చేస్తాం. నిజంగానే రైతు బకాయి ఉంటే ఇన్నేళ్లుగా కనీసం నోటీసులు ఇవ్వలేదనే అంశం తెర మీదకొస్తోంది. బ్యాంకులో జరిగిన లోపాలను కప్పిపుచ్చుకునేందుకు రైతును బలి చేసే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. బ్యాంకులో తీసుకున్న అప్పు పంట రుణం కింద మాఫీ అయిందని భావిస్తే 13 ఏళ్ల తర్వాత మొండి బకాయి అని తేలింది. అధికారుల కూడికలు లెక్కల్లో ఏం జరుగుతుందో వెల్లడి కావడం లేదు. రైతు మాత్రం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ప్రభుత్వాలను విమర్శలు మూటగట్టుకునేలా చేస్తుంది. ఇది బ్యాంక్ అధికారుల నిర్వాకం. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.